నల్గొండ జిల్లా మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో రోటరీ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఏకం యుఎస్ఏ రోటరీ ఖమ్మం వారి సహకారంతో పట్టణంలో ఉచిత కృత్రిమ పాదాల పంపిణీ ఎంపిక శిబిరాన్ని నిర్వహించారు. క్లబ్ అధ్యక్షురాలు రాయపూడి భవానీ మాట్లాడుతూ ఎంపిక శిబిరంలో 150 మందికి పైగా దివ్యాంగులు పాల్గొన్నట్లు తెలిపారు. ఎంపికైన వారికి త్వరలోనే ఉచితంగా కృత్రిమ పాదాలు అమరుస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సీనియర్ ప్రతినిధులు రేపాల అంతయ్యం, గౌరు దయాకర్, కుక్కడపు రామూర్తి, రంగా హరినాథ్, రాయపూడి ఉమాశేఖర్, పద్మం, రమాదేవి, మాధవరావు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున పవన్ మేడం గారు ప్రమాణాశీర్వాదం చేస్తున్న సందర్భంగా ఇంతటి చక్కటి సేవా కార్యక్రమం చాలా సంతోషిస్తున్నాను. ఈరోజు 110 మందికి ఫోటోలు తీసుకుని వాళ్ళు జరుగుతుంది. ఇంతటి చక్కటి కార్యక్రమం నిర్వహించినప్పుడు గవర్నమెంట్ గారికి మా ప్రభుత్వ శుభాకాంక్షలు. ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ వారి ఆధ్వర్యంలో నేను నూతన అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేస్తున్నాను. సాయంత్రం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈరోజు ఇక్కడ చక్కటి సర్వీస్ కార్యక్రమం. కాళ్ళు లేకపోతే మనకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో అందరికీ కూడా తెలుసు. అలాగా యాక్సిడెంట్స్లో కానివ్వండి, వివిధ కారణాల వల్ల కాళ్ళు కోల్పోయిన వారికి కృత్రిమ కాళ్ళని ఈరోజు ఇక్కడ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఖమ్మం రోటరీ క్లబ్, రోటరీ ట్రస్ట్ మరియు ఏకం ఫౌండేషన్ వారి సహకారంతో, ఏకం ఫౌండేషన్ యుఎస్ఏ వారి సహకారంతో ఇక్కడ ఈ క్యాంపుని నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా 110 మందికి కృత్రిమ కాళ్ళని ఇవ్వడానికి మేము ముందుకొచ్చాము. ఈరోజు ఇక్కడ స్క్రీనింగ్ తీసుకొని మెజర్మెంట్స్ తీసుకొని ఈ ఒక 15-20 రోజుల్లో వీళ్ళందరికీ కూడా కాళ్ళని అమర్చడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా నేను ప్రెసిడెంట్గా మొట్టమొదటి సర్వీస్ కార్యక్రమం ఇంత చక్కటి కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మా రోటరీ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ దయాకర్ గారు, రామూర్తి గారు, అన్నార్ గారు, మిగతా సభ్యులు అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. మరియు ముఖ్యంగా మేము ఇక్కడ ఇంత చక్కటి కార్యక్రమం చేస్తున్నాము అంటే మరి ఒక్కసారి మీ అందరికీ కూడా, అంటే అందరి తరఫున ఇక్కడ ఎవరైతే కృత్రిమ కాళ్ళు సమకూర్చుకుంటున్నారో వాళ్ళ తరఫున మేము ఇక్కడ కార్యక్రమం చేసిన అందరి తరఫున ముఖ్యంగా ఏకం ఫౌండేషన్ యుఎస్ఏ వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఆ తదుపరి రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం వారికి మరియు రోటరీ ట్రస్ట్ వారికి, ముఖ్యంగా మన రంగారావు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాండి. క్యాంప్ అన్న దగ్గర నుంచి ప్రతినిత్యం ఫాలో అప్ చేస్తున్నారు. తర్వాత సాంబశివరావు గారు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక చూడటం జరిగింది. అంటే మనకి ఏజ్ ఈజ్ నథింగ్, ఒక నెంబర్ మాత్రమే. మనసు ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలి అన్న దానికి వాళ్ళిద్దరూ తార్కాణం లాగా ఉన్నారు. అంటే మనం సర్వీస్ చేస్తూ ఉంటే మనకి యాక్టివ్నెస్ వస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇలాంటి చక్కటి కార్యక్రమాలు రాబోయే కాలంలో, నేను ఈ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్న ఈ సంవత్సరంలో ఇంకా ఇలాంటి సర్వీస్ కార్యక్రమాలు చాలా చేయాలని అనుకుంటున్నాను. దానికి అందరూ కూడా మన రోటేరియన్స్, మిగతా పట్టణంలోని ప్రముఖులందరూ కూడా నాకు సహకరించాలి. ముఖ్యంగా మా రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం, రోటరీ ట్రస్ట్, ఏకం ఫౌండేషన్ ఇటు ఒక స్తంభం లాగా ఇటు ఒక పిల్లర్ లాగా ఉన్నారు. వాళ్ళిద్దరి సహకారం నాకు ఈ సంవత్సరం పొడుగుతున్న ఉంటూ మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఇంకా అవకాశం రాలేదని చెప్తున్నారు. వారికి కూడా రాబోయే కాలంలో మేము ఇలాంటి అవకాశాన్ని కల్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.
కాళ్ళు కోల్పోయినటువంటి వాళ్ళు నిర్మావశాత్తు కానీ షుగర్ వ్యాధి కానీ చాలామంది ఉన్నారు అని చెప్పినటువంటి విషయాన్ని మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ భవానీ గారు, తర్వాత మా ఇక్కడ రామూర్తి గారు రోడ్డు నాయకులు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ దాదాపు ఒక 100 నుంచి 150 కుటుంబాలు అని తెలియజేశారు. దానిపై మా ఖమ్మం రోటరీ ట్రస్ట్ నుంచి ఏకం చేసే వాటిని ఉన్నటువంటి పరిస్థితిని వారికి వివరంగా తెలియజేసి ఇది అవసరం ఉంటుంది వాటిని ఈ యొక్క క్యాంపు పెట్టడానికి స్పాన్సర్ చేయవలసిందిగా వారికి ఓపెన్ చేయాలి. వారు దానికి వెంటనే స్పందించి ఇక్కడ 110 మందికి పాలు ఇవ్వడం కోసం ముందుకు వచ్చారు. దానిలో భాగంగానే ఈ రోజున ఇక్కడ స్క్రీనింగ్ క్యాంప్ పాలు ఎవరికైతే ఇవ్వడానికి ఎంపిక శిబిరాన్ని చేస్తున్నాము. దానికి అనుకున్న దానికంటే కూడా 150 మంది రిజిస్ట్రేషన్ జరిగినాయి. మళ్ళీ అది కాకుండా కూడా మనకు చాలామంది ఇస్తున్నారు. అయితే 110 నుంచి 115 మంది కూడా పాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ కాళ్ళని కూడా ఈ నెల ఆగస్టు నెలాఖరు రోజుతోనే వాళ్ళకి అందజేస్తామని ఇదే ప్రదేశంలో వాళ్ళందరికీ కూడా ఫోన్ చేసి తెలియజెప్పడానికి ఇక్కడ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో నెలాఖరు కానీ రామూర్తి కానివ్వండి, మేడం భవానీ గారు కానివ్వండి, మిగతా సభ్యులందరూ కూడా సహకరిస్తున్నారు అని కూడా తెలియజేయడం జరిగింది. రోటరీ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వికలాంగులకు నాలాంటి వికలాంగుల కోసం ప్రత్యేకంగా వాళ్ళు శ్రద్ధ తీసుకొని మరి కాళ్ళ కాంపిటీషన్ అయిన వారి కోసం బిలో నీ పైన అయిన వారి కోసం ప్రత్యేకంగా మరి ఇక్కడ ఒక శిబిరం ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రత్యేకంగా ఇప్పుడు ఇన్స్టంట్ ల్యాంప్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇవి ఎంతో ఆసరాగా ఉంటుంది. ఎవరికైనా నడవడానికి కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకు చేయుత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి, ఏదైనా బయటభూమి వెళ్ళటానికైనా దేనికైనా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఎంతో సహాయపడతాయి. ఇవైతే నాకైతే గతంలో కూడా రోటరీ క్లబ్ వారు ఒకసారి ఇచ్చారు. తర్వాత వాళ్ళది మళ్ళీ రాలేదు. ఇంక్లూడ్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో తీసుకున్నాను. మరి ఇప్పుడు మళ్ళీ రోటరీ క్లబ్ వారు ఇక్కడ వెళ్ళినట్టు తెలిసి రావడం జరిగింది. ఇది చాలా వరకు అయితే నా పనులు నేను చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.